హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కాకరకాయ పొడి అండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. కాకరకాయ ముక్కలు నేను అలా సన్నగా కోసుకొని నూనెలో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే చెలక్కాయ పలుకులు వేయించేసుకున్నాను. అలాగే కొద్దిగా శనగపప్పు అండి, వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. శనగపప్పు ఎంత అయితే మనకి చిలకాయ పలుకులు అంతేనండి. అలాగే 2-3 స్పూన్లు నువ్వులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. అదే పెనంలో వెల్లుల్లిపాయని కరివేపాకు వేసుకోండి. ఇందులో కొన్ని అటుకులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. టేస్ట్ తగ్గ కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గ కారం, ఉప్పు వేసుకొని చల్లారాక ఇలా గ్రైండ్ చేసుకోండి. ముందుగా మనం శనగపప్పు, చెలక్కాయ పలుకులు వేయించుకునేవి అవి తీసుకొని ఇలా చల్లారాక ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయ్యాక అందులోనే మనం వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అది కూడా వెల్లుల్లిపాయలు, కాకరకాయ ముక్కలు ఇలా పలచగా కోసుకొని కరకరలాడేలా వేయించుకోవాలండి. చూసారా, ఇలాగా వేయించుకొని పొడి చేసుకొని ఉంచుకోండి. ఇది 1-2 నెలలు కూడా ఉంటుందండి. చాలామంది కాకరకాయ తినలేని వాళ్ళు ఇలా తింటే చాలా మంచిది కూడా, హెల్త్కి కూడా మంచిది. కొద్దిగా పిల్లలాంటి వాళ్ళకి పొడాల కింద పెట్టచ్చు, ఇడ్లీ కారం కింద కూడా నంచుకొని తినచ్చు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మీకు. అంతేనండి, ఎంత టేస్టీ అయినా కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.